హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్బకస్ మీడియా. ఈరోజు వీడియో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితే చాలా రోజుల తర్వాత, అంటే ఓడిపోయిన తర్వాత నాకు తెలిసి గట్టిగా ఓపెన్గా మాట్లాడింది ఈరోజే. అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం ప్రచారం అయితే చేశారు, బట్ ఆ టైంలో అంతగా ఎవరు కేసీఆర్ గారిని సీరియస్గా తీసుకోలేరు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రేంజ్లో ఉండే, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. బట్ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆయన తెలంగాణ భవన్లో అయితే ఏం మాట్లాడారు ఒకసారి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేసీఆర్ గారు మాట్లాడింది కరెక్టా రాంగా మీరు కామెంట్లో చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. ఛానల్ సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తా. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటమితో కొట్టుకుపోయేది కాదని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటమితో బీఆర్ఎస్ పార్టీ అయితే కొట్టుకుపోయేదని కేసీఆర్ గారు అన్నారు. బట్ నేనేమంటున్నా అంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీకి ఏమీ కాదు. ఓకే, గెలవకపోవచ్చు. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఏ పార్టీ అయినా సరే గెలిపోవటం కామన్. ఖచ్చితంగా ఈయనుంటే ఇదే గెలుస్తుందని చెప్పి అట్లా ఏముండదు. రాజకీయ పార్టీలకి గెలవడం ఓడడం, అది సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, స్టేట్లో టీడీపీ పార్టీ కావచ్చు, అంటే మనకు తెలిసిన పెద్ద పార్టీలు ఇవి, ఎక్కువ కాలం ఉన్న పార్టీలు ఇవి. సో అన్నీ గెలుస్తాయి, ఓడతాయి, మళ్ళీ గెలుస్తాయి, మళ్ళీ ఓడతాయి, ఇది కామన్ ఇది. బట్ బీఆర్ఎస్ పార్టీ గారికి వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ అని తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేరు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అని తప్ప ఎవరిని ఊహించుకోలేరు. కేసీఆర్ గారు ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీకి కింద గ్రౌండ్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానం, ప్రేమ, ఆప్యాయత, సింపతి ఏవైతే ఉన్నాయో అన్నీ ఉంటాయి కేసీఆర్ గారు ఉన్న రోజులు. కేసీఆర్ గారు లేని రోజు బీఆర్ఎస్ పార్టీ వేరే. దాన్ని ఇంకా అది ఉంటుందా ఉండదా, అది ఏమవుతుంది అన్నది అది మనం ఇప్పుడే చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బట్ నా అభిప్రాయం మాత్రం కేసీఆర్ గారు లేని బీఆర్ఎస్ ఎవరు ఊహించరు, ఎవరు యాక్సెప్ట్ చేయాలని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. కేసీఆర్ ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఒక ఓటంతో కాదు, 2-3 ఓటంలో పోయినా సరే కూడా మళ్ళీ ఏదో ఒక రోజు గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ గారు ఉంటేనే, అది కూడా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా కనుమరుగయ్యే పార్టీ అని నా అభిప్రాయం. ఎందుకంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళు ఒక పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకొని అంతమంది ఎమ్మెల్యేలని వీళ్ళు చెప్పే మాటతోని కంట్రోల్ చేసే కెపబిలిటీ వీళ్ళకి ఎవరికీ లేదు. ఇది వాస్తవం. ఎంత ఇది చేసినా, ఎంత మాట్లాడినా, ఎవరెంత కేసీఆర్ గారు ఎంత గట్టిగా మాట్లాడినా, కేటీఆర్ గారు ఎంత గట్టిగా మాట్లాడినా, హరీష్ రావు గారు ఎంత గట్టిగా మాట్లాడినా, అక్కడికి వచ్చేసి ఒక పార్టీని, ఒక స్టేట్ని వాళ్ళ మాటలతోని, వాళ్ళ కనుసయ్యలతో కమెంట్ చేసే క్యాపబిలిటీ వీళ్ళకి లేదు. వాళ్ళు గెలుస్తారు ఎమ్మెల్యేగా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేగా వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళు గెలుస్తుంటారు. కానీ ఒక పార్టీని నెత్తిన పెట్టుకొని ఆ పార్టీని వీళ్ళ మాటలతోని, వీళ్ళ స్ట్రాటజీతోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అధికారంలో తీసుకొచ్చే క్యాపబిలిటీ అయితే వీళ్ళకి లేదు. ఇది ఎవరు ఒప్పుకోకున్నా వాస్తవం. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికైనా సరే కూడా కాస్తో కూస్తో ఇంకేమైనా ఉంది ఫీల్ అంటే అది ఓన్లీ కేసీఆర్ గారి వల్లనే. తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక వ్యక్తి కేసీఆర్ వారి వల్లే ఇప్పటికి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఇంక కొంచెమైనా సరే, ఎక్కడైతే ఓడిపోయినా సరే కూడా ఇంకొంచెం సింపతి, ఓడిపోయినన్న సింపతి ఏదైతే ఉందో అది కేవలం కేసీఆర్ గారి వల్లే. ఇంకా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ బిహేవియర్తోని, వీళ్ళ యాటిట్యూడ్తోని ఒక పార్టీని గుంజుకురావాలంటే అది అయ్యే పని కాదు, ఎవరు ఒప్పుకోకపోయినా. కేసీఆర్ గారి ఆయన తెలివితేటలు వేరు, ఆయన పడ్డ కష్టం వేరు తెలంగాణ కోసం. ఓకే, తెలంగాణ వచ్చినాక గవర్నమెంట్ ఫామ్ అయిన దాకా వీళ్ళు స్కాములు చేసిరా లేకపోతే అవి చేసిరా ఇవన్నీ సెకండరీ. బట్ కేసీఆర్ గారు అనేట ఆయన తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక వ్యక్తి. ఆయన ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అన్నది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా. గెలుస్తుంది అని చెప్పి నేను చెప్తలేను, గెలుస్తుంది కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పి నేను అంటలేను. బట్ కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారు కూడా అదే అన్నారు, నేను నెక్స్ట్ అధికారంలోకి వచ్చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు అనలే. బీఆర్ఎస్ పార్టీ ఒక ఓటమితో కొట్టుకుపోయేది కాదు అని చెప్పేసి అన్నారు. అంటే రేపు ఇంకొక ఎలక్షన్లో ఓడిపోయినా సరే కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుంది, కొట్లాడతారు ప్రజల కోసం. అది ప్రతిపక్షం అదృష్టం బాగుంటే అధికార పక్షం అవుతుంది, లేదంటే ప్రతిపక్షంలో ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ అనేది మూసేటిది కాదని చెప్పేసి కేటీఆర్ గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే టైంలో కేటీఆర్ గారు ఇంకొంచెం ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఫస్ట్ టైం ఇన్ని రోజుల తర్వాత ఆయన చేసింది, నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఏదైతే ఆంధ్ర తెలంగాణలో నీటి వాటాలు ఉన్నాయో దీనిలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే కేసీఆర్ గారు అన్నారు. కృష్ణా జలాలు ఏపీకి తరలించకపోతున్నారు, చంద్రబాబు నాయుడు ఎక్కువ ఏపీకి నిధులు ఎక్కువగా తీసుకుపోతున్నారు, 8 మంది ఎంపీలు ఉన్నా సరే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అని చెప్పేసి ఫస్ట్ టైం కొంచెం గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద అయితే మాత్రం ఈ కామెంట్లు అయితే చేయడం జరిగింది కేసీఆర్ గారు.
ఈ కామెంట్లు కేసీఆర్ గారు అంటే 10 సంవత్సరాలు ఆయన పాలించి ఆయన ఈ కృష్ణా జలాలు ఇవి ఏవైతే ఉన్నాయో దీనికోసం కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆయన అప్పుడు ఏం చేయలే. జగన్మోహన్ అప్పుడున్న 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయన ఎన్డీఏలో నరేంద్ర మోడీ గారితో ఉన్నారు కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అప్పుడు కేటీఆర్ గారు ఏమనలేదు. 2019 నుంచి 2024 వరకు జగన్ ఉన్నారు కాబట్టి జగన్కు సపోర్ట్గా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా అవసరమైతే రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా సరే కూడా రాష్ట్రానికి ప్రయోజనం లేదని చెప్పేసి అన్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్న ఎంపీలు ఉన్నప్పుడు ఏం ప్రయోజనం జరిగింది రాష్ట్రానికి? నాకైతే ఒక్కటైనా సరే కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ఎంపీల వల్ల ఈ మంచి జరిగింది అయితే చెప్పుకోనికి ఏది లేదు. ఇంక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లెటర్లు రాయడం కావచ్చు, కేంద్రంతో ఒక నీటిగా ఒక పద్ధతిగా ఒక గౌరవంతో హుందాతనంతో పోయి రాష్ట్రానికి పెట్టుబడుల కోసమో కేంద్ర సహాయం కోసమో ఒక మెట్టి దిగైనా సరే కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి గారు అవన్నీ చేసే పనులు ఉన్నారు తప్ప ఎయిర్పోర్ట్లు కావచ్చు, నెక్స్ట్ కెనాల్ రోడ్లు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, రోడ్ ఎక్స్పెన్షన్ కావచ్చు, ఇవన్నీ మెట్రో కావచ్చు, ఇవన్నీ కేంద్ర సహాయంతో ఎంతవరకు అయితే చేయవచ్చు అంతవరకు చేయడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు తప్ప కేసీఆర్ గారు ఇంతకుముందు బీజేపీతో కూడా వాళ్ళు చీకటి రహస్యాలు ఏమైనా చేశారు అన్నది అందరికీ బయటకు పబ్లిక్ అనుకున్న మాటలు అవి. వాళ్ళిద్దరు దోస్తులు, గల్లీలో ఫైటర్లు, ఢిల్లీలో దోస్తులు అని చెప్పి. బట్ కేసీఆర్ గారి దగ్గర నా ఎంపీలతో నేను తీసుకొచ్చినని చెప్పేసి అయితే మాత్రం కేసీఆర్ గారు ఎక్కడ హైలైట్ చేసింది లేదు, చూపించింది లేదు. ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి ఏం లేదన్నట్టు మాట్లాడతారంటే ఇంకా అది ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. తెలంగాణకు జరుగుతున్న నష్టం ప్రజలకు అర్థమవుతుంది. తెలంగాణకి ఏదైతే నష్టం జరుగుతుందో అది ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు అనుకుంటారు. బట్ నేను ఇప్పుడు అనుకుంటున్న ప్రజెంట్ పరిస్థితుల్లో తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి ఎవరు అనుకుంటలేరు. ఏం నష్టం జరుగుతుంది తెలంగాణకి ఏం నష్టం జరుగుతలేదు. తెలంగాణను ఎవరు టచ్ చేస్తలేడు, తెలంగాణ దగ్గరికి ఎవరు వస్తలేడు, తెలంగాణ దగ్గరికి వచ్చే ఇది కూడా ఎవరికి అవసరం లేదు. ఎవరి రాష్ట్రంలో వాళ్ళు బతుకుతున్నప్పుడు మన దగ్గరికి వచ్చి మనల్ని చేసే ఇది ఎవరికి అవసరం లేదు. అది కేసీఆర్ గారు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, రేపు పొద్దున్న ఇంకొకరు ఉన్నా సరే కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్ డివైడ్ అయినప్పుడు ప్రతి స్టేట్కి ఒక పాలసీ, ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని ఫాలో అవుతారు అంతే. నీ ఇల్లు నీది, నా ఇల్లు నాది అంతే తప్ప రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ప్రజలు గమనిస్తారంటే అన్యాయం ఏమీ జరుగుతలేదు, మేలే జరుగుతుంది రాష్ట్రానికి. దగ్గర 1,00,000 రేషన్ కార్డులు ఇప్పుడు నెక్స్ట్ రెడీగా ఉన్న అప్లికేషన్లు అయితే 2 లక్షలు వచ్చినాయంట. మరి 10 ఏళ్ళలో కనుక రేషన్ కార్డులు కేసీఆర్ గారికి ఇస్తే ప్రజలకి ఇప్పుడు ఇన్ని లక్షలు ఎందుకు వస్తాయి? ఇంతమంది ఎందుకు ఎగబడతారు మీ సేవల దగ్గర? ఎందుకు ఇంత లైన్లో నిలబడతారు? సో ఇదొకటి. ప్రజలను జాగృతం చేసి రాష్ట్రానికి రక్షణగా ఉంటాం. మంచి మాట అంటే ప్రజలతోని మాట్లాడి ప్రజలతో మమేకమయ్యి రాష్ట్రానికి ఏదన్నా జరుగుతుందంటే ప్రజలకి రాష్ట్రానికి అండగా ఉంటామని చెప్పేసి మాత్రం కేసీఆర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు సపోర్ట్ అయితే అది రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తారు. మీరు రండి, మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి, మేము ఇంకా మంచి పని చేయడానికి మాకు హెల్ప్ అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా పదే అదే మాట్లాడుతారు. సో దాన్ని తగ్గట్టు ఈరోజు కేసీఆర్ గారు కూడా రాష్ట్రానికి మేము ఇట్లా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి అన్నారు. అదే సపోర్ట్ కనుక కేసీఆర్ గారు ఇస్తే ఇంకా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఇంకొంచెం బాగా పరిపాలించడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. నేను చెప్పిందల్లా మీకు ఏమైనా తప్పు ఉందా లేకపోతే మంచిగా అనిపించిందా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. జై హింద్.